ఈరోజు మనము ఈ దినమున మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం హస్తినాపురం నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మనము ఈరోజంతా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. కనుక మనకు బ్రిటిష్ వారి నుంచి విముక్తినిచ్చి ఈ భారతదేశాన్ని మనము స్వాతంత్ర్యం తెచ్చుకున్న మన భారతదేశానికి మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టినటువంటి మహానుభావులు, అమరులైనటువంటి వారు ఇక్కడ వారి యొక్క చిత్రపటాలు మన ముందున్నాయి. ఒకసారి వారికి మనము కృతజ్ఞతలు తెలుపుతూ వారిని కూడా స్మరణ చేసుకుంటూ, అలాగే మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి మనము ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన భారతదేశంలో పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి కొంతమంది గొప్ప నాయకులు, దేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకులంతా ఏకమై మనకు భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అందులో మనము ఎక్కువగా చెప్పుకునే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారికి కూడా ఒకసారి మన సంస్థ తరఫున మనం స్మరణ చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్గనైజేషన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థలోని వ్యక్తులకు, ప్రతి భారతీయ బిడ్డకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈరోజు ఈ సందర్భంగా మా యొక్క సంస్థ తరఫున మేము యావత్ భారతదేశానికి తెలియపరిచే ఏంటంటే, మన భారతదేశం గతంలో మనకు స్వాతంత్రం రాకముందుకు బ్రిటిష్ వారి చేతిలో సుమారు 200 సంవత్సరాలు ఎంతో కష్టాలు పడి నలిగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇతర దేశాల వారు మన దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొని మన దేశాన్ని భ్రష్టు పట్టించి మన భారతీయుల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో మన భారతీయులంతా మనము ఏకమయ్యి ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఎంతోమంది నాయకులు అమరులయ్యారు. ఆ సందర్భంలోనే మనం ఏకమై మన భారతదేశాన్ని మనము సంపాదించుకోవడం జరిగింది బ్రిటిష్ వారి చేతి నుంచి. అలాంటి మన భారతీయుల్లో ఇప్పుడు మన దేశంలో మనం చూసినట్లయితే భిన్నత్వంలో ఏకత్వంగా మన దేశంలో ఎన్నో రకాల అవినీతులు, అక్రమాలు, అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఆనాడు మనందరం ఏ విధంగా ఏకమయ్యి బ్రిటిష్ వారిని తరిమి కొట్టినామో, ఈనాడు కూడా మన భారతదేశం అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు మనము ఈ దేశం మనది, మన దేశాన్ని మనము చాలా సుభిక్షంగా పరిపాలించుకుంటూ మన దేశం ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని మనం చూడాలనే చిత్తశుద్ధిని ప్రతి మన భారతీయ పౌరుడు వారి యొక్క మదిలో ఆలోచిస్తూ ఆ విధంగా అడుగులేస్తే బాగుంటుందని చెప్పి నేను యావత్ భారతదేశ ప్రజలందరికీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున తెలియపరుస్తున్నాను. అందుకోసమే మన యొక్క ఈ యొక్క సంస్థ నుంచి మేము ఈ యొక్క దేశ భవిష్యత్తుకు శాశ్వత పరిష్కారం ఎక్కడుందని చూసి ఎంతోమంది పెద్దలు చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ దేశ భవిష్యత్తు మూల కారణం తరగతి గది అని చెప్పేసి, తరగతి గదియే దేశ భవిష్యత్తు, ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మనము దేశవ్యాప్తంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి విద్యార్థులలో నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం, సంస్కారం, భారత రాజ్యాంగం వీటన్నింటి పట్ల అవగాహనను ఏర్పరుస్తూ వీటన్నిటితో కూడినటువంటి రాజ్యాంగాన్ని నేర్పిస్తూ ఆ విధంగా వారి యొక్క జీవనాన్ని గడపాలనేది మొక్కై వంగనదే నానే వంగదని చెప్పేసి మన పెద్దలు అంటుంటారు. కనుక అది వాస్తవం. కనుక ఈ యొక్క దేశ అభివృద్ధికి శాశ్వత పరిష్కారము ఎక్కడుందంటే విద్యార్థులను ఉంది. మీరే దేశానికి వెన్నెముకలు, మీరు మాత్రమే దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను అన్నింటికీ రూపుమాపగలిగే శక్తి వీరికే ఉంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కార్యక్రమానికి సహకరించి అన్ని విధాల తోడుండాలని చెప్పి తెలియపరుస్తున్నా. అలాగే మన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్జిఓలు అయితేంది, ప్రభుత్వాలు అయితేంది, ఆ యొక్క కార్యక్రమం విషయంలో ఉన్నటువంటి సమాజంలో నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం, మానవత్వం, విచక్షణ జ్ఞానం అనేవి కోల్పోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే అవినీతికి పాల్పడుతున్నటువంటి ఎన్నో సందర్భాలను మనం చూసినాం. కనుక అలాంటి పరిస్థితులు రావద్దంటే ఈరోజు మనం భారతదేశంలో చదువుని, సంస్కారం లేక చదువు ఉండి అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కనుక అలాంటి సందర్భాలు మన భారతదేశంలో రాకుండా ఉండి దేశం అభివృద్ధిలో నడవాలంటే అది విద్యార్థిని
వారికి అవేర్నెస్ ఇస్తూ ముందుకు పోవాలనే ఉద్దేశంతో మా సంస్థ ముందుకు నడుస్తుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని దేశభక్తిని పెంపొందించుకొని నీతి నిజాయితీ ధర్మ మానవత్వంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.